హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు లేదా నువ్వుల చిక్కీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. స్వీట్ షాప్ స్టైల్లో. ఇది పిల్లలకి ఆడవాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. రోజు ఒక్కటి మీ పిల్లలకి ఇచ్చేటట్టు ట్రై చేయండి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, చిటపటలు ఆడేంత వరకు. ఎందుకంటే ఇవి కొంచెం మాడినా చేదొస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే క్రంచీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డు చాలా హెల్తీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా ఇసుక అలాంటివి ఏమైనా ఉంటాయి కాబట్టి ఒకసారి వాటిని వడకట్టుకొని, బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని మళ్ళీ అదే బెల్లం పాకాన్ని వేసుకొని పాకం పట్టుకోవచ్చు. ఇందులో అయితే ఎటువంటి ఇసుక అలాంటివి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా పాకంకి రెడీ చేసుకుంటున్నా. బెల్లంని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం పాకం తక్కువ వస్తే నువ్వుల లడ్డూలు సాగినట్లు ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా పాకం పట్టుకోవాలి. బెల్లం ఇలా నురుగు వచ్చేంత వరకు చూసుకొని పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసుకొని చూడాలి. అది పట్టుకొని కింద కొట్టినప్పుడు టక్ అని సౌండ్ రావాలి కింద వేస్తే. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. అలా వేసినప్పుడు టక్ అని సౌండ్ వస్తే పాకం రెడీ అయినట్టే. పాకంలో 1 స్పూను లేదా 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పాకంని బాగా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకొని చల్లారి పెట్టుకున్న నువ్వులను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం మొత్తం నువ్వులకు పట్టుకునేలాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపే ఒక గిన్నె లేదా ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి రాసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దానిపైన నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని లడ్డూలాగా లేదా చిక్కీలాగా చేసుకోవాలంటే మన చపాతీ కర్రకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని దానితోటి రుద్ది కట్ చేసుకుంటే నువ్వుల చిక్కీలు రెడీ అవుతాయి. నువ్వుల లడ్డూలు కావాలంటే లడ్డూలాగా చేసుకోవచ్చు. చేయి కాలకుండా ఉండడానికి కొంచెం చల్లనీళ్ళు తీసుకొని చేయి తడుపుకొని లడ్డూలాగా చేస్తే చేతులు కాలకుండా ఉంటే పర్ఫెక్ట్గా వస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.